చిన్న ప్రార్థనే, కానీ దేవుని సన్నిధికి చేరిపోయింది. దేవుని మనస్సును సహితం కదిలించింది. అసలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో దేవుని మనస్సును కదిలించగలిగిన ప్రార్థనలు కూడా ఉన్నాయా అనంటే ఉన్నాయి. ఖచ్చితంగా దేవుని మనస్సును తాకే ప్రార్థనలు లేదా దేవుని మనస్సును కదిలించే ప్రార్థనలు ఏవి? ఉపవాసాలుండి ప్రార్థన చేసినప్పుడా? కాదు. దశమ భాగాలు ఇచ్చినప్పుడా? కాదు. పెద్ద పెద్ద ప్రార్థనలు చేసినప్పుడా? కాదు. కానీ ఎప్పుడు అనంటే దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది, దేవుని మనస్సును కదిలించేటటువంటి ప్రార్థనలు. ఏదో మనం హడావిడిగా చేస్తూ నేను దేవుని కొరకు ఇంత చేశాను, ఇదంతా చేశాను అనే హడావిడితో చేసినది ఏది కాదు. కానీ దేవుని ఎదుట ఆయన మనస్సును కదిలించేటటువంటి ప్రార్థనలు ఏది అనంటే దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్లుగా మన స్థితి, ఉన్నది లేనిది, ఉన్నది ఉన్నట్లుగా ఏకాంతంగా ప్రభుతో మనస్సు విప్పి చెప్పుకోవటమే దేవుని మనస్సును కదిలించే ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చిన్న ప్రార్థనట నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి సింహాసనమందున దేవుని హృదయాన్ని సహితం కదిలింపజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రార్థనకు అంత శక్తి ఉందండి. యవనస్తులారా, దేవుని పిల్లలారా, సంఘమా, అందుకే అంత్య దినాల్లో ఎక్కువగా ప్రార్థన గూర్చిన సమాచారాలు, ప్రార్థన గూర్చినటువంటి సవివరాలు, ప్రార్థన గూర్చినటువంటి లోతైనటువంటి అన్వేషణ ఎంతైనా మనకుంటే మంచిది. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథంలో ఆ చిన్న ప్రార్థనే కానీ చాలా యథార్థంగా చేశాడు సుంకరి. ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో దేవుని మనస్సును తాకింది. వెంటనే దేవుని యొద్ద నుండి ఆ ప్రార్థనకు ఒక ఉత్తరము వచ్చుట మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసునందున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను అంగీకరించాలి. నీ ప్రార్థన సరైనది అయినప్పుడు ఏదో అవసరాల కొరకు, అక్కరల కొరకు, అద్భుతాలు, ఆశీర్వాదాల కొరకు కాక తల్లిదండ్రులతో మనం ఏ విధంగా మనం చెప్పుకుంటూ ఒక బంధాన్ని కలిగి ఉంటామో, క్రీస్తు యేసు ప్రభుల వారితో కూడా ఒక చక్కని ఆత్మీయమైనటువంటి బంధాన్ని కలిగి ఉన్నప్పుడు మన ప్రతి ప్రార్థన అంటే సింపుల్గా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా అది ప్రార్థనగా దేవుని సన్నిధికి చేరిపోతుంది. అంతేకాదు చాలా త్వరితముగా మన స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి. అంటే చాలా డౌన్లో, చాలా క్రింద పడిపోయినటువంటి మనలను చాలా హై ప్లేసెస్కి, చాలా ఉన్నతమైన స్థలాలు మనలను ఆహ్వానించేటట్లుగా దేవుడు మన జీవితానికి చక్కని పునాదిని, చక్కని మార్గాలను ఆయన సిద్ధపరుస్తారు. ప్రార్థన చేశామా లేదా అనేది ప్రాముఖ్యం కాదు. మన ప్రార్థన దేవుని సన్నిధిని తాకిందా, దేవుని యొద్ద నుండి మనకు ఉత్తరము వచ్చిందా అనేది చాలా ప్రాముఖ్యం. కొంతమంది జీవితాల్లో ఏ ప్రార్థనలు ఉండవు, కానీ ప్రార్థన చేయకపోవుట ఒక భక్తుడు అంటారు అది మహాపాపం. సింపుల్గా ఏదో పాపం కాదు, కానీ ప్రార్థన చేయకపోవుటయే అది మహాపాపం అట. ఇంకా ఏంటి అంటే ప్రార్థన చేయకపోవటం వలన ఒక మనిషి చాలా సులభంగా పాపములో తప్పిపోతాడు. ప్రార్థన చేయకపోవటం వలన ఒక వ్యక్తి చాలా సులభంగా మోసపోతాడు. అపవాది ఉచ్చుల్లో, మనుషుల యొక్క మాయోపాయాల్లో ఊరకనే మోసపోతాడు. అందుకే మనం ఈ అంత్య దినాల్లో ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, చిన్న ప్రార్థనే కానీ దేవుని మనస్సును కదిలించే ప్రార్థనలు సంఘములో మనమందరము చేసేదముగాక. దేవునికి స్తోత్రం. నిజంగా నీవు ప్రార్థన కలిగి ఉన్నావా? నిజంగా దేవునితో ఒక అనుబంధాన్ని ఈరోజే ఏర్పాటు చేసుకోగలిగితే నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రతి ప్రణాళిక అది ఏది తప్పిపోకుండా
దేవుడు నెరవేర్చుటలో నీ పట్ల శ్రద్ధ కలిగి ఉండబోతూ ఉన్నాడు. ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపరచబడునుగాక. ఆమేన్.